బట్టతల వచ్చేలా ఉంది, ఏదైనా చెయ్యి అన్న. అది బట్టతల కాదు డార్లింగ్. నేను ఆ హెయిర్ స్టైల్ షేప్ కోసం ఐ షేవ్ మై హెడ్. అంటే ఇక్కడ చూసారా, నేను షేవ్ చేస్తాను అనమాట. సో అది మీకు బట్టతలగా కనబడుతుంది, కానీ నాకు అది స్టైల్. రవి అన్న హెయిర్ స్టైల్ బాగాలేదు ఈరోజు. నేను ఇవాళ హ్యాపీగా ఇంట్లో ఉండే డార్లింగ్, అందుకే నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. లైవ్ అనగానే అలా టాక్మని వచ్చేసాను. నువ్వు చేసే యాంకరింగ్ కొంచెం ఓవర్గా ఉంది, బికాజ్ నువ్వు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది, బట్ డోంట్ డూ ఓవర్ బ్రో. నాకు అనిపించింది నేను చేస్తా డార్లింగ్. అది యాంకరింగ్ అంటున్నారు, అది నేను బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాను. సో అది మా డైరెక్టర్లకి, మా ప్రొడక్షన్ హౌసెస్కి నచ్చుతుంది. సో కాబట్టి నేను చేంజ్ చేయలేను. హాయ్ రవి, పటాస్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వెరీ గుడ్ క్వశ్చన్. పటాస్లో బూత్ కామెడీ ఎక్కువైంది అది ఇది అంటున్నారు. చేయండి, ఒక సినిమాలో కొంచెం రొమాన్స్ ఉంటుంది, కొంచెం సెంటిమెంట్ ఉంటుంది, కొంచెం యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట, హంగులు ఉంటాయి. సో బేసికలీ నేను పటాస్లో చేసే కామెడీ నేను ఆడాలా మజాకా అని ఈటీవీలో వస్తుంది 6 o'clock, ఆ ప్రోగ్రాంలో చేయను అనమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్కి ఎలా కామెడీ కావాలనో అలా చేస్తున్నాను. సో అది యూత్ఫుల్ ప్రోగ్రామ్. సో అలా చేస్తేనే ఇవాళ ప్రోగ్రామ్ హిట్ అయింది, అందరు చూస్తున్నారు. అయినో కొంతమందికి ప్రాబ్లం అవుతుంది, బట్ దట్ ఈస్ ద వే ది ప్రోగ్రామ్ ఇస్ డిజైన్డ్. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ వస్తారు థర్స్డే అన్న, మా స్టూడెంట్ స్పెషల్ చేయాలి అని. సో అందుకే అలా చేస్తాం. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ జనాలు తప్పుపడుతున్నారు, నువ్వు స్టూడెంట్స్ని కొట్టడం ఏంటి అని. అది బొంగు కాదండి, అదొక ప్లాస్టిక్ మెత్తటి మెటీరియల్. అది కొడత కూడా ఏం కాదు. ఇట్ ఈస్ బేసిక్లీ టు జనరేట్ ఫన్. రవి అన్న పటాస్ ప్రోగ్రామ్ మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ ఇంకా హీరోస్ లేరా, చాలా తప్పు చేస్తున్నానన్న. ఆవుల చంద్రశేఖర్ డార్లింగ్, అది తప్పు డార్లింగ్. అలా అంటే డెఫినెట్గా మెగాస్టార్ పవర్ స్టారే కాదు, మేము అందరు హీరోల పాట మీద డాన్స్ చేస్తాం. బాలేబాబు గారు అంటాం, యంగ్ టైగర్ అంటాం, ప్రభాస్ అంటాం. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. మా మైండ్లో అలాంటివి ఏమీ ఉండవు. భయ్యా నువ్వు ఎప్పుడు యాక్ట్ చేస్తావు మూవీస్లో, ఎవడైనా ఛాన్స్ ఇచ్చినప్పుడు. పవన్, రవి బ్రో నువ్వు అండ్ శ్రీముఖి నిజంగా ఎక్సలెంట్ పేర్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. ఇట్స్ బేసికలీ ది అండర్స్టాండింగ్ బిట్వీన్ మీ అండ్ హర్. అండర్స్టాండింగ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆ పేరు అలా హిట్ అయింది. అండ్ నేను తనకి ఒక కంఫర్ట్ లెవెల్ ఇస్తానమాట, అండ్ తను నాకు ఒక కంఫర్ట్ లెవెల్ ఇస్తుంది. దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్. అది. అండ్ నాకు తనకి ఏదో ఉందని, మేమిద్దరం ముద్దులు పెట్టేసుకున్నామని రాస్తున్నారు. రాసినోడికి డబ్బులు వస్తున్నాయి, సో వాడు హ్యాపీగా ఉన్నాడు. మీరే నమ్ముతున్నారు, ఇట్లాంటివి ఏం నమ్మకండి. అన్న నువ్వు మూవీలోకి ఎప్పుడు వస్తావు? సూన్. నువ్వు హీరోగా సినిమా తీయి. డెఫినెట్గా. బీటెక్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయాయి బ్రో, కాలేజ్ పెడతా అంటున్నావు. రామ్ తనుజ్, బీటెక్ చదివా కానీ చాలానే ఉండే డార్లింగ్ బ్యాక్లాగ్స్. ఇక్కడ నంబర్లు వద్దు, చాలా ఉండే, చదువు అవ్వలేదు. కానీ 4 ఏళ్లలో పూర్తి చేశా బ్యాక్లాగ్. దానికి మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మనీదీప్, పటాస్ కొంచెం ఇంట్లో చూసేలా చేయండి. బాయ్. ఫ్యామిలీతో చూసేలా చేయండి ప్లీజ్ బ్రో. మనదీప్, మంచి క్వశ్చను, దానికి ఆన్సర్ నాదనే లేదు. ఆన్సర్ వచ్చినప్పుడు నీకు చెప్తా. ఎక్కువ చేస్తున్నావు, ప్లీజ్ కామ్ డౌన్. న్యూస్ వల్గారిటీ, అదర్వైజ్ యువర్ సో గుడ్. వల్గారిటీ మీనింగ్ తెలుసా మీకు అసలు? వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.